ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన 7 ఎమ్మెల్యేల వైఖరిని తన సహచరుల వద్ద ప్రస్తావించారు మంత్రి లోకేష్. కేబినెట్ సమావేశానికి ముందు ఇది జరిగింది. దగ్గుపాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్లతో పాటు శ్రీకాంత్ కు పెరోల్ సిఫార్సు చేసిన కోమటిరెడ్డి సునీల్ ప్రస్తావన తెచ్చారు. సీఎం సైతం ఆగ్రహంతో ఉన్నారని లోకేష్ చెప్పారు. ఎమ్మెల్యేల వివాదాస్పద ఘటనలపై మంత్రి లోకేష్ సీరియస్ గా ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, బిందు, ఏదైతే మంత్రివర్గ భేటీకి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి ముందు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వివాదాస్పద ఘటనలపైన మంత్రులతోటి నారా లోకేష్ ప్రస్తావించడం జరిగింది. దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్, నజీర్ అహ్మద్ అంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావనతో పాటు అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా 7 తీరు కూడా సరికాదని చెప్పి లోకేష్ ప్రస్తావించడం జరిగింది. సీఎం కూడా ఈ 7 ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన కూడా ఆగ్రహంతో ఉన్నారని కూడా లోకేష్ ప్రస్తావించడంతో పాటుగా వీరికి సంబంధించి వీరి వల్ల పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ముందుకు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికీ వారు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే సీఎం కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు అని చెప్పి కూడా లోకేష్ ప్రస్తావించడం జరిగింది. అలాగే శ్రీకాంత్ కి పేరోల్ సిఫార్సు చేసినటువంటి కోమటిరెడ్డి తో పాటుగా సునీల్ అంశాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే పేరోల్ విషయాల్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తూ ఆచితూచి వ్యవహరించాలని కూడా హోమ్ మినిస్టర్ అమిత్ కూడా సూచించడంతో పాటుగా దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందని చెప్పి మంత్రులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో అర్హులు నడుచుకోకుండా పెన్షన్లు ఇచ్చేలాగా చర్యలు తీసుకున్నామని దీనిపైన కూడా అధికారులతో చర్చించి ఖచ్చితంగా అర్హులకు పెన్షన్ అందేలాగా చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తామని కూడా లోకేష్ తెలిపారు. రైట్ కాంతి, మీరు అలానే హోల్డ్ లోనే ఉండండి. ఏపీ